గురుభ్యో నమః. ఓం శ్రీ పరంపర గురుభ్యో నమః. ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమః. శివాయ గురవే నమః. ఆదినాథ సమారంభం దత్తాత్రేయ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. తే క్షణదంష్ట మహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతుమర్హతే. కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జమినీ ప్రేక్షకులందరికీ కూడా ఆ కాలభైరుడి యొక్క ఆశీస్సులు లభించుగాక. ఈ రోజున కాలభైరవ కార్యక్రమంలో ప్రధానంగా విద్యా సంబంధించినటువంటి వ్యవహారాల్లో మన పిల్లలు అభివృద్ధి ప్రదంలో నడవాలంటే కాలభైరవ తత్వం ప్రకారం ఏ మంత్రాన్ని, ఏ కవచాన్ని పారాయణం చేయాలి. ఏ కుటుంబంలోనైనా సరే పిల్లలు బద్ధకించి ఉన్నప్పుడు, మొండికేస్తున్నప్పుడు వారికి ప్రధానంగా మీరు అభ్యంగన స్నానం చేయించాలి. అభ్యంగన స్నానం అంటే తలకు తైలాన్ని పూర్తిగా రాసి వెన్నుపాముకి చెమటలు వచ్చేటట్టుగా మర్దన చేసి వాళ్ళకి గోరువెచ్చని నీళ్ళతో అభ్యంగన స్నానం చేసి సాంబ్రాన్ని కానీ గుగ్గిలాన్ని కానీ వాళ్ళకు తలకు ధూపాన్ని వేస్తే వాళ్ళలో ఉన్నటువంటి సగం వరకు బద్ధకం పోతుంది. ఇలా ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికైనా చేయొచ్చు. దీనివలన వాళ్ళలో ఉన్నటువంటి బద్ధకం పోతుంది. దాంతోపాటుగా కాలభైరవ అంటే ఈ కాలభైరవ అనేటటువంటి పదాన్ని ఉచ్చరిస్తే చాలు మన శరీరంలో దాగి ఉన్నటువంటి శక్తి 100 రెట్లకు పెరుగుతుంది. అంటే ఆ పదంలో అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఈ కాలభైరవంలో వాళ్ళు ప్రధానంగా చదవాల్సినటువంటిది కాలభైరవాష్టకం. విద్యా సంబంధించిన విషయాల్లో అభివృద్ధి రావాలనుకునే పిల్లలందరూ కూడా ఉదయం వారి యొక్క నిత్య కార్యక్రమాలు అయిన పిదప కాలభైరవాష్టకం చదవడం, చదివిన తర్వాత కాలభైరవాష్టకం చదివేటప్పుడు వారి మృగముద్ర, ఈ మృగముద్ర ఈ 3 వేళ్లతో కొద్దిగా సింధూరం కానీ గంధం కానీ తీసుకొని అష్టకమైన తరువాత వారి చేతిలో ఉన్నటువంటి ఆ సింధూరాన్ని లేకపోతే గంధాన్ని వారు నుదుట ధరించాలి. దీనివలన వారికి ఆ రోజంతా కూడా శుభప్రదమవుతుంది. వారి యొక్క పాఠశాలలో వారి యొక్క టీచర్ గారు వారికి చెప్పినటువంటి ప్రతి పదము అర్థమవుతుంది. అలాగే ఈ కాలభైరవాష్టకం ఉదయం చదవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వారు సాయంత్రం సమయంలో నిద్రించేటప్పుడు ఈ అష్టకాన్ని చదవడం వల్ల వారికి విద్యా విషయాల్లో మంచి జ్ఞాపక శక్తి, మేధస్సు, ఎవరు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకునేటువంటి తత్వం పూర్తిగా బోధపడుతుంది. అలాగే ఒక తెలుపు రంగు ఒక పేపర్ తీసుకొని దానిపైన 3 అంకె వేసి, అంటే ఉదాహరణగా మనం చెక్స్ బుక్ ఉంటుంది మన ఇళ్లలో, ఆ చెక్స్ బుక్ పైన 3 అనే అంకె వేస్తూ ఓం క్షేం క్షేత్రపాలాయ నమః అలా ఆ పేజ్ అంతా కూడా 3 అంకె వేస్తూ ఓం క్షేం క్షేత్రపాలాయ నమః అని ఆ పేజ్ అంతా రాసిన తర్వాత కొద్దిగా పసుపును తీసుకొని మీరు రాసినటువంటి 3 అంకె పైన పూర్తిగా రాయాలి. ఇలా రోజు ఒక పేజీ చప్పున వరుసగా 41 రోజు చేస్తే విద్యా విషయాల్లో అభ్యున్నతి వస్తుంది వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మనం ప్రధానంగా కావాల్సింది సాంప్రదాయబద్ధమైనటువంటి విద్య కావాలి. సాంప్రదాయబద్ధమైన విద్య అంటే మన కుటుంబంలో ఉండాల్సినటువంటి మానవ విలువలను పెంచేటటువంటి విద్య కావాలి. అంటే వారు మన కుటుంబానికి తప్పకుండా పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అలాగే ఈ సమాజానికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసాలి. ఈ దేశం యొక్క గౌరవాన్ని కాపాడేటటువంటి శక్తి, సామర్థ్యం వారికి రావాలి అంటే ప్రధానంగా వారికి విద్యా సంబంధించిన విషయాల్లో మంచి విధానంలో అవలంబించాలి. అలాగే వారి దినచర్య ప్రతిరోజు మొదలయ్యేటప్పుడు ఏ
పిల్లలైతే వారి తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేస్తారో, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు పాద నమస్కారంతో వాళ్ళ రోజు మొదలవుతుందో ఆ రోజంతా కూడా శుభప్రదం అవుతుంది. తల్లులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమంటే, ఈ రోజున పిల్లలు వారికి విద్యా విషయాల్లో మంచి జ్ఞానము తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని సరైనటువంటి మార్గంలో మీరు నడవించగలిగితే గనుక వాళ్ళ జీవితాల్లో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు రావడమే కాకుండా సర్వత్రా సమాజానికి మంచి జరుగుతుంది. మంత్రం చెప్తున్నాను మరి ఒకసారి, మీరు ఎవరైనా రాసుకోవచ్చమ్మా. ఓం క్షేం క్షేత్రపాలాయ నమః. ఇది ఎవరైనా చదవచ్చు. ప్రశాంతత కావాలనుకునే వాళ్ళు చదవచ్చు. విద్యా సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కావాలనుకునే వాళ్ళకు చదవచ్చు. అలాగే మరి ఒక ముఖ్య విషయం ఏమంటే, ఇప్పుడు మనం ప్రస్తుతం సమాజంలో చూస్తూ ఉన్నాము, వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, లేకపోతే మరొకరు ఎవరో ఈ భార్యాభర్తల మధ్య ప్రవేశించి వీళ్ళ మధ్య కొద్దిగా వైరాన్ని, అంటే చిన్న చిన్న గొడవలను ఏర్పాటు చేసే పరిస్థితులు రావడం. అంటే ప్రతి భార్య కూడా భర్తను సంపూర్ణంగా ప్రేమిస్తుంది. నా భర్త యొక్క ప్రేమ నాకు కావాలని కోరుకుంటుంది. అలాగే భర్త కూడా కోరుకుంటాడు. వీరిద్దరూ కూడా ఎలాంటి చిన్న చిన్న గొడవలు లేకుండా జీవితంలో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం గడపాలి అనుకుంటే, మనకి భైరవ తత్వంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉవాచ ప్రకారం బ్రహ్మదేవుడు పలికినటువంటి బ్రహ్మ బటుక భైరవ కవచం. ఈ బ్రహ్మ బటుక భైరవ కవచం ఉదాహరణకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోవడానికి, ఒకవేళ చిన్న సమస్య ఏదైనా ఉత్పన్నమైంది అంటే కొన్ని గంటల తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత, ఉదాహరణకి భార్యకు కోపం వస్తే భార్య మనసు మారడానికి, భర్తకు కోపం వస్తే భర్త మనసు మారడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు పలికినటువంటి కవచం బ్రహ్మ బటుక భైరవ కవచం. ఈ భైరవ కవచాన్ని ఎప్పుడు పారాయణం చేయాలి అంటే, మీ యొక్క నిత్య దైనందిత పూజా విషయాల్లో ప్రప్రథమంగా గణపతి ఆరాధన అయిన తర్వాత ఈ బటుక భైరవ బ్రహ్మ కవచాన్ని మీరు పారాయణం చేయండి. 3 దినములు దీన్ని మీరు పారాయణం చేయండి. 3 దినములు పారాయణం చేసిన తర్వాత మీకు 4వ దినము అద్భుతమైన ఫలితాలు వస్తుంది. ప్రతిరోజు ఎవరైతే ఈ యొక్క బ్రహ్మ బటుక భైరవ కవచాన్ని పారాయణం చేస్తారో భార్యాభర్తల మధ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వీరు ఎక్కువగా ఉదాహరణకి భార్యాభర్తలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళలో మనకున్నటువంటి ఈ యొక్క భారతదేశ వాతావరణం ప్రకారము ఎక్కువ మంది దుఃఖపడుతూ, బాధపడుతూ, ఇబ్బందులు అనుభవిస్తూ అనేక రకాల కష్టాలకు కారకులవుతున్నారు. ఒకవేళ ఈ భార్యాభర్తలకు సంబంధించినటువంటి కష్టాలున్నప్పుడు భార్య పైన భర్త, భర్త పైన భార్య, ఈ కేసులు, కోర్టులు ఇలాంటి వ్యవహారాల్లో ఈ యొక్క బ్రహ్మబటుక కవచాన్ని 2 నెలల పాటు, అంటే 60 రోజుల పాటు నియమ నిబద్ధత ప్రకారం పారాయణం చేస్తే వారి వారి జీవితాల్లో సమస్యలు పూర్తిగా పోవడమే కాకుండా ఆనందకరమైనటువంటి జీవితం అనుభవించడానికి ఈ యొక్క బ్రహ్మ కవచం అద్భుతంగా పనిచేస్తుంది. మనం చూస్తూ ఉంటాము, ప్రతి దినము కూడా ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది కుటుంబాల్లో. ఆ సంఘటన పిల్లలపైన ప్రభావితం చూపిస్తుంది. పిల్లలపైన ప్రభావితం కాకుండా మనలో కూడా ఒక రకమైనటువంటి చెడు వాతావరణం ఏర్పాటవుతుంది. కుటుంబంలో ఉండేటటువంటి చెడు వాతావరణాలన్నిటిని కూడా తొలగించి మానసిక ప్రశాంతతను కలిగించేటటువంటి అద్భుతమైన కవచం ఇది. అందరూ పారాయణం చేయొచ్చు. ఒక నియమం ప్రకారం పారాయణం చేయండి, అలాగే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరొక విషయం ఏమంటే, వివాహం అవుతుంది కొంతమందికి, కానీ సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా ఆలస్యం అవ్వడం. కాలభైరవ తత్వం ప్రకారం ఎవరికైతే వివాహమైన తర్వాత
వారికి ఉన్నటువంటి కొన్ని రకాల దోషాలు, సర్పదోషమైన, కాలసర్పదోషమైన, ఇలాంటి కొన్ని రకాల దోషాలు ఉన్నప్పుడు వారు ఈ యొక్క కాలభైరవుడికి తత్వానికి సంబంధించినటువంటి మంత్రం ఓం నమః శక్తిరూపాయ పుత్రం మే గృహం స్వాహ, ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ ప్రతిరోజు కూడా ఒక నియమం, ఒక 3 మాలలు చేయండి. ఇలా మీరు ఒక 108 రోజులు చేయండి అమ్మ. ఎవరైనా కూడా భార్యాభర్త ఇద్దరూ కలిసి ఈ యొక్క మంత్రాన్ని చదవచ్చు. లేదు అంటే ఎవరైనా ఒకరైనా సరే మీ ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ దీపానికి పంచోపచార పూజలు అయిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని మీరు మననం చేయండి. మననం చేస్తూ మీరు పౌర్ణమి ఒక 5 రోజులు ఉందనగా, అలాగే పౌర్ణమి వెళ్ళిన 5 రోజుల వరకు అంటే ఏకాదశి నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి పంచమి, ఈ 10 రోజులు కూడా మీకు ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తుంది పెన్నేరు గడ్డ. ఈ పెన్నేరు గడ్డను మీరు చూర్ణంగా తయారు చేసుకొని దానిలో మంచి పటికి బెల్లం కలిపి, గేదె పాలు కలిపి దాన్ని సేవించండి. ఒకవేళ మీ ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మీరు సేవించేటటువంటి ఈ చూర్ణం వల్ల మీరు కోరుకున్నటువంటి ఉత్తమమైన సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించవచ్చు. ఈ యొక్క మంత్రం చదువుతూ ఈ పెన్నేరుగడ్డ చూర్ణాన్ని సేవించండి. దీని ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవించడానికి మంచి అవకాశం ఉంది. కాలభైరవ తత్వం ప్రకారము మన యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలను, బాధలను మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య. ఉదాహరణకి ఒక వ్యక్తికి నమ్మక ద్రోహం, ఎవరో చెప్పారు ఆయనకి సహాయం చేయమని, ఈయన ఆ మాట విని నా స్నేహితుడు చెప్పాడు ఇతనికి ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో అతని దగ్గర ఉన్నటువంటి కొద్దిగా డబ్బుని, అలాగే తన చుట్టూ తనకు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కొంత మొత్తాన్ని సేకరించి ఆ వ్యక్తికి సహాయం చేయడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారు తిరిగి ఇవ్వలేని పరిస్థితి. అది కాకుండా తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా ఎవరి ద్వారా అయితే సహాయం పొందారో వాళ్ళకి శత్రువుగా మారడం. అంటే కొంతమంది చూస్తూ ఉంటాము, నమ్మక ద్రోహం చేస్తూనే ఉంటారు, మన పక్కన స్నేహితుల్లాగా నడుచుకుంటూ ఉంటారు, ఏదో విధంగా మనకు తెలుసో తెలియకుండా మనల్ని మోసం చేస్తూ ఉంటారు, మన డబ్బు దొంగిలిస్తూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉంటారు. దీనికోసం మీరు ప్రధానంగా చేయాల్సినటువంటి ఆరాధన అసితాంగ భైరవ ఆరాధన. అసితాంగ భైరవుడు అంటే తూర్పు దిక్కుకు సంబంధించినటువంటి భైరవుడు. ఈ అసితాంగ భైరవుడు బ్రాహ్మీ శక్తితో కూడి ఉంటారు. ఈ బ్రాహ్మీ శక్తితో కూడుకుని ఉన్నటువంటి ఈ అసితాంగ భైరవుణ్ణి ఆరాధన చేయడం వల్ల, ఉదాహరణకి మీకు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చే స్థితిలో ఉన్నా కూడా ఇవ్వకుండా రేపు ఎల్లుండా అని వాయిదా వేస్తూ ఉన్నారు, లేకపోతే దానికి సంబంధించిన విషయం పైన కోర్టుకు సంబంధించిన విషయాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని నీ డబ్బు నేను ఇవ్వను, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అనేటటువంటి పదజాలాన్ని ఉపయోగించినప్పుడు వీరు తీవ్రమైనటువంటి మానసిక బాధకు గురవుతూ ఉంటారు. ఎక్కువగా మనం చూస్తున్నది అది ఈ కాలం అంతా కూడా. నమ్మక ద్రోహం, ఎక్కువ మంది ఎక్కువగా సహాయం చేయడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది. అంటే దీన్ని ఏం చెప్తామంటే అపాత్ర దానం అని చెప్తాం. ఎవరైతే వారి వారి జీవితాల్లో అపాత్ర దానం అంటే వాళ్ళ యొక్క స్తోమతకు మించి సహాయం చేస్తారో వాళ్ళందరికీ ఏదో రకంగా ఇబ్బంది అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనము ఎంతవరకు సహాయం చేయాలి, ఎంతవరకు ఇతరులకు ఉపయోగపడాలి అనే దాని ప్రకారము మీరు చేస్తే చాలా వరకు సమస్యలు ఉండవు. కానీ ఇక్కడ జాలి, దయ అనేటటువంటి ఈ యొక్క రెండు, మానవత్వం అనేటటువంటి తత్వం పైన సహాయం చేస్తూ ఉంటారు. ఈ అసితంగ భైరవుణ్ణి ఈ యొక్క బ్రాహ్మీ శక్తితో కూడి ఆరాధన చేయడం వల్ల
ఎవరైతే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారో వాళ్ళ మనసు మారుతుంది. వారికి మంచి బుద్ధి వస్తుంది. నేను ఫలానా వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ కష్టం నుంచి నేను బయటపడ్డాను, ఏది ఏమైనా సరే అతనికి తిరిగి డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి బుద్ధి వస్తే చాలు, ఇంకా దీనికి చేయాల్సింది ఏమీ లేదు. అలాగే ఆ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి తన భార్య అయినా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, నువ్వు ఫలానా వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నావు, అతను తిరిగి ఇచ్చేసేయి, మనం ఎవరిది ఉపయోగించుకోకూడదు, మన కష్టంలో ఆదుకున్నారు అనేటటువంటి తత్వాన్ని, అలాంటి ఆలోచనను చెప్పేటటువంటి ఉత్తమమైనటువంటి సాధన, ఉపాసన, పూజ ఏదైనా ఉంది అంటే అది కేవలం కాలభైరవుడికి సంబంధించినటువంటి అసితంగ భైరవ ఆరాధనలో ఉంది. ఈ ఆరాధన పెద్ద కష్టమైనది ఏమీ కాదు. దీనికి ప్రధానంగా కావాల్సింది శనగలు. ముందు రోజున మీరు శనగలను నానబెట్టి దానిని ఒక పసుపు రంగు దారంతో ఒక దండగా తయారు చేయాలి. ఇలా ఒక 5 దండలు తయారు చేయాలి. ఈ 5 దండలు తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో 108 సార్లు ప్రదక్షిణ చేసి ముందుగా నందీశ్వర స్వామి యొక్క అనుజ్ఞ తీసుకొని ఆయనకి ఒక దండను ఆయన మెడలో సమర్పించి పరమేశ్వరుడి దర్శనం చేసుకొని ఆయనకు ఒక దండను సమర్పించి గణపతి దర్శనం చేసుకొని ఆయనకు ఒక దండను సమర్పించి అమ్మవారికి ఒక దండను సమర్పించి సుబ్రహ్మణ్య స్వామికి ఒక దండను సమర్పించిన తరువాత బటుక భైరవ బ్రహ్మ కవచం లేదంటే ఒక చిన్న మంత్రం ఉంటుంది, ఎవరైనా రాసుకోవచ్చు. ఓం అసితంగ భైరవ మమ అభీష్ట సిద్ధ్యర్థం కురు కురు స్వాహ. అంటే మీ మనసులో ఏ విధమైనటువంటి కోరికతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారో దానికి సంబంధించినటువంటి మంత్రం. అలాగే ఓం బ్రాహ్మి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే హుంఫట్ స్వాహ. తీవ్రమైనటువంటి నమ్మక ద్రోహానికి గురైన వాళ్ళందరూ కూడా ఈ మంత్రము, ఈ యొక్క విధానము చేసి మంచి ఫలితాలు అనుభవించండి. వారి మనసు మారి మీకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ఇస్తే సరిపోతుంది. వాళ్ళు బాగుండాలి, మీరు బాగుండాలి. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి ఒక చెడు వాతావరణం నుంచి మంచి వాతావరణంలోకి మారడానికి ఉపకరించేటటువంటి అత్యున్నతమైనటువంటి పూజ. అలాగే మరొక ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇందులో ఈ యొక్క భైరవ తత్వంలో ఎవరైతే కాలభైరవుణ్ణి ఆరాధన చేస్తారో ఇహ జన్మలో పూర్వజన్మలో ఏ జన్మలో అయినా సరే వారికి సంబంధించి ఎలాంటి పాపము కానీ దోషము కానీ దుఃఖము కానీ ఉంటే వారు కాలభైరవ వ్రతం, కాలభైరవ దీక్ష, ఇది కేవలం 11 రోజులు చేస్తే సరిపోతుంది. ఈ యొక్క వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అంటే మనకు ఆదివారం నాడు సాయంత్రం కాలభైరవ వ్రత విధానానికి సంబంధించినటువంటి ఒక గ్రంథం కూడా, పుస్తకం కూడా మనకి ఈ యొక్క పుస్తక సంబంధించినటువంటి దుకాణాలలో లభిస్తున్నాయి. దీనిని వరుసగా 5 వారాల పాటు చేయాలి. దీనికి కావాల్సినటువంటిది ఏమంటే కేవలం మీ భక్తి, మీ శ్రద్ధ. ఎవరైతే వారి వారి గృహాల్లో కాలభైరవ వ్రతాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో సర్వత్రా సుఖం, సంతోషం రెండూ సంప్రాప్తిస్తాయి. వారి వారి జీవితాల్లో కానీ లేదంటే ఎవరైనా జ్యోతిష్కులు, పండితులు, గురువులు మీ జాతకాల్లో ఇబ్బంది ఉంది, మీ కుటుంబంలో ఎక్కువ కష్టాలు అనుభవించే రోజులు ఉన్నాయి అని ముందుగా మనకు భవిష్యత్తును ఉద్దేశించి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మీరు ఈ కాలభైరవ వ్రతం చేయండి. ఇది భార్యాభర్తలు కలిపి చేయాలి. భార్యాభర్తలు కలిపి చేయడం వలన మీకు వీలైతే మీ పిల్లలను కూడా మీ పక్కన చేర్చుకొని
ఈ వ్రతానికి సంబంధించినటువంటి విధానాన్ని ఆచరించండి. అలాగే ఈ వ్రతమైన పిదప ఒక 5 ఉత్తమమైనటువంటి జంటలను భార్యాభర్తలను పిలిచి వారికి దక్షిణాది ఫలతాంబూలాలను ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం పొందాలి. లేదు అంటే మీకు దగ్గరలో ఎవరైనా గురువు గారు కానీ, పండితులు కానీ, పూజారి కానీ ఎవరైనా ఉంటే వారితో కూడా మీరు చేయించుకోవచ్చు. వారి దగ్గర నుంచి, ఈ ముత్తైదువుల దగ్గర నుంచి, దంపతులకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి మీరు ఆశీర్వాదం పొందడంతోనే మీ యొక్క అభీష్టాలన్నీ నెరవేరేటటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం కాలభైరవ వ్రతం. ఇక్కడ ప్రధానంగా ఉండేటటువంటి దైవం కాలభైరవుడు, అమ్మవారు మహాకాళి అమ్మవారు. ఈ మహాకాళి అమ్మవారిని మహాచండీ అమ్మవారు అని కూడా అంటాము. మహాదుర్గా అమ్మవారికి సంబంధించిన తత్వము మన శరీరంలో, మన యొక్క ఆలోచనల్లో, మన బుద్ధిలో ఒకవేళ ఏదైనా చెడు అనేది మనకి ప్రయత్నపూర్వకంగా కానీ అప్రయత్నపూర్వకంగా కానీ వచ్చినప్పుడు వాటిని పూర్తిగా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలకు సంబంధించినటువంటి దుర్గుణాలన్నిటిని కూడా మన నుంచి దూరం చేసేటటువంటి ఉత్తమమైనటువంటి ఈ వ్రతము ప్రతి ఒక్కరూ కూడా దీనికి ప్రధానమైన రోజు ఆదివారం. ఈ ఆదివారం నాడు ఈ యొక్క వ్రతం ఆచరించండి. మీ యొక్క కుటుంబంలో సర్వత్రా సంతోషము, సుఖము రెండు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కాలభైరవుడికి ప్రధానంగా ఇష్టమయ్యేటటువంటి నైవేద్యం మినపగారెలు. పొట్టు తీయనటువంటి మినపప్పుతో గారెలు వేసి ఆ స్వామికి నైవేద్యం పెట్టాలి. వీలైతే ఒక చిన్న హారంగా గుచ్చాలి, దండగా గుచ్చి ఆయన మెడలో వేసి ఆ యొక్క దేవాలయం కానీ లేదంటే ఆ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ శివాలయంలో ఎక్కువగా ఈ స్వామివారు ఎక్కువ ఉంటారు. 19 సార్లు ప్రదక్షిణ చేసి 19 గారెలను ఒక దండగా గుచ్చి ఆయన మెడలో వేసి కాలభైరవ అష్టోత్తర నామావళితో సింధూరంతో, ఎరుపు రంగు లేకపోతే సింధూరం కలిపినటువంటి అక్షతలతో, ఎరుపు రంగు పుష్పాలతో ఆ స్వామివారిని అర్చించిన పిదప మీ జీవితంలో నాకు భయమే లేదు అనేటటువంటి తత్వం గోచరిస్తుంది. అలాగే దీపారాధన. ఎవరైతే ఈ యొక్క కాలభైరవ వ్రతం చేస్తారో, ఎవరైతే ఈ కాలభైరవ మంత్రాన్ని చదువుతారో, ఎవరైతే ఈ కాలభైరవ అష్టకాన్ని చదువుతారో వాళ్ళందరూ కూడా వీలైతే ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని, ఇది కూడా ఆదివారం నాడు కానీ మంగళవారం కానీ, ఈ 2 దినాలు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మీ జీవితంలో. ఈ గుమ్మడికాయని 2 ముక్కలుగా కోసిన పిదప వాటిలో ఉన్నటువంటి గుజ్జు, పిక్కలను పూర్తిగా వేరు చేసి లోపల కాస్త పసుపు రాసి సింధూరంతో ఒక 3 బొట్టులను పెట్టిన తర్వాత దానిలో నల్ల నువ్వుల నూనె లేదంటే ఆవ నూనె, ఈ రెండిటిని ఏదైనా ఒక దానిని ఆ యొక్క బూడిద గుమ్మడికాయకు సంబంధించినటువంటి ఆ యొక్క చిప్పలలో వేసి, అఖండ ఒత్తులు మీకు బజార్లో దొరుకుతుంటాయి. ఆ అఖండ ఒత్తును ఒక్కొక్క ఒత్తు సరిపోతుంది, ఒక దాంట్లో ఒకటి ఇంకొక దాంట్లో ఒకటి, 2 ఒత్తులను వేసి మీకు వీలైతే ఆ స్వామివారి సన్నిధిలో ఆ స్వామివారి యొక్క పాదాలకు దూరంగా, అంటే నేను చూస్తూ ఉంటాను అందరూ చాలామంది చేస్తూ ఉంటారు, తల్లులు అందరూ కూడా ఎక్కువగా స్వామివారి యొక్క పాదాలకు పెడుతూ ఉంటారు. అలా కాదు, కొద్దిగా దూరంగా పెట్టండి. ఇలా ఎవరైతే ఈ కూష్మాండ దీపారాధన చేస్తారో వారి వారి జీవితాల్లో ముక్తి మోక్షానికి సంబంధించినటువంటి మార్గాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇలా కూష్మాండ దీపారాధన చేసే తల్లులందరికీ కూడా మంచి జ్ఞానం వస్తుంది. ఆ దీపం వెలిగే అంతసేపు కూడా మీకు వీలైతే ఈ యొక్క భైరవుడికి సంబంధించినటువంటి తీక్షణ ద్రంష్ట కాలభైరవం, ఈ తీక్షణ ద్రంష్ట కాలభైరవాష్టకం చదవండి. మీకు ఆ దీపకాంతి వల్ల మీ జీవితంలో అద్భుతమైన తేజస్సు, శక్తి రెండు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇది మంగళవారము లేదంటే ఆదివారము చేయండి. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సర్వే జనః సుఖినో భవంతు. మీ అందరికీ కూడా కాలభైరవుడి యొక్క ఆశీస్సులు లభించుగాక. ఓం నమః శివాయ.